వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీని చూద్దాం. మనం ఇది ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మనకి ఇంట్లోనే ఉండే 3 ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక పావు కప్పు వరకు చక్కెరని వేసుకొని దీన్ని మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు క్యారమలైజ్ చేసుకోవాలి. షుగర్ మొత్తం కరిగి మంచి కలర్ వచ్చేంత వరకు చూడాలి. అలా అని మరీ ఎక్కువగా ఉంచుకోకూడదు. మనకి ఇది కనుక బ్లాక్ అయితే చేదు వస్తుంది. చూసారు కదా, ఇది రెడీ అయింది. దీన్ని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇమీడియట్గా మనం ఎందులోకి అయితే చేయాలనుకుంటున్నామో అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఇలా గిన్నెంతా స్ప్రెడ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కొంచెం సేపటికి ఇది సెట్ అయిపోతుంది. 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఇందులోకి ఒక పావు కప్పు వరకు మిల్క్ని యాడ్ చేసి ఇందులో ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ మొత్తాన్ని మనం ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్లోకి ఒక కప్పు వరకు పాలను తీసుకుంటున్నాను. అలానే ఒక పావు కప్పు వరకు పంచదార. ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకే మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ప్రాసెస్ని చేసుకోవాలి. అంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం దించుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని గిన్నెలోకి వేసుకొని మనం జస్ట్ ట్యాప్ చేసుకొని దీన్ని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కూడా పక్కకు పెట్టుకోవాలి. ఇది మొత్తం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం ఒక 4-5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఒక 3 అవర్స్ తర్వాత ఇప్పుడు దీని మీద ఏదైనా ఒక ప్లేట్ని బోర్లించి ఈ స్వీట్ని మనం తీసుకుందాము. ఇలా చూసారు కదా, ఎంతో సింపుల్గా మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయింది. ఇంట్లోనే ఉండే మనకి 3 ఇంగ్రీడియంట్స్తో మనం మంచిగా స్వీట్ అనేది చేసుకొని తినొచ్చు. అప్పటికప్పుడు మనకి ఇన్స్టెంట్గా ఈ స్వీట్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.